మరి ఎందుకు ఇంకా రద్దు చేయట్లేదు? సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. యా, ఎప్పటి నుంచైనా మీరు నిన్న నుంచి ఏం తినలేదు, సో ఏమంటారు, ఏం జరిగింది నిన్న మొత్తం ఎపిసోడ్, ఏం జరిగింది? నిన్న మొత్తం అన్న మేము మార్నింగ్ వెళ్ళాము అక్కడ ప్రజాభవన్ కి, సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాము. అక్కడ రామ్ మోహన్ సార్ ఉన్నాడు కదా, సిఏ సార్ మీకు తెలిసే ఉంటాడు, ఆ సార్ ఇక్కడే కూర్చోమని చెప్పారు. చిన్నారెడ్డి సార్ వచ్చిండు, బట్టి సార్తో మాట్లాడడానికి ట్రై చేసిండు. సార్ వెహికల్ కూడా ఆపడానికి ట్రై చేసిండు, సార్ ఆగలేదు, వెళ్ళిపోయిండు. డిప్యూటీ సీఎం కూడా మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినా అన్నమాట. తర్వాత వేరే అతను ఎవరో వచ్చారు, వాళ్ళు ఏదో చెప్పారు, మమ్మల్ని ఏదో టైం పాస్ లేక మాట్లాడారు. మాట మేము వినలేదు, మాకు కావాల్సింది రిజల్ట్. ఇప్పుడు ఎన్ని రోజులని మాట వింటామన్నా, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం ప్రతిసారి అదే చెప్తారు. తర్వాత 1:32 అవుతుంది, మమ్మల్ని లిఫ్ట్ చేసిరు. 3 డిసిషన్లు వచ్చినాయి. ఒకటేమో మాకు MGBS, ఒకరేమో సికింద్రాబాద్, ఒకరేమో JBS. అక్కడ నుంచి ఇంకా మేము కాంటాక్ట్ అయినాము, అందరం ఒక దగ్గర కాంటాక్ట్ అయ్యి సెక్రటరీ దగ్గర వెళ్ళాం. సెక్రటరీ దగ్గర వెళ్తే ఇంకా ఎక్కడ పడుకోవాలో మాకు తెలియదు కానీ ముందు సెక్రటరీ ముందు పడుకున్నాం. పడుకునేసరికి పొద్దున వచ్చారు పోలీసులు, అక్కడ నుంచి లిఫ్ట్ చేశారు మమ్మల్ని, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. మేము దిల్సుఖ్నగర్ వదిలేయండి, మేమేం చేయమని చెప్పినాం. మేమే ఎవరికైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ని మేము ధ్వంసం చేస్తలేము కదా, వాళ్ళ లెక్క అయితే మేము దోచుకుంటలేము కదా. మా వల్లనే వాళ్ళ ప్రభుత్వాలు మేము జాబులు అడుగుతున్నాం, వాళ్ళకేమో మినిస్టర్లు పదవులు, పెద్ద పెద్ద పదవులు వచ్చినాయి. వాళ్ళకి మేమేం తప్పు చేసినామన్నా? అంటే మేము ఓట్లు వేయించడం తప్ప మాది? ఇప్పుడు వేరే వాళ్ళని పిలిపించి ఒక కాలుముకు ముసలోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఊరు తిరిగి ఓట్లు వేయించింది తప్ప మాది? మేము కొత్తగా ఏం అడగట్లేము కదా. 46 అనేది వాళ్ళే చెప్పారు కదా, హామీలో వాళ్ళే చెప్పారు కదా. మాకు ముందు బిఫోర్ TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు దీక్ష ఎవరు చేయించారన్నా మీకు తెలియదా? ప్రతి ఒక్కటి వాళ్ళే కదా వచ్చి చెప్పే. మాకు తినడానికి కూడా డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళు మనీ ఇచ్చి కూడా మాకు కూర్చోబెట్టి దీక్ష చేయించారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? ఏమంటే చిన్నారెడ్డి చాలా సభ్యుతో మాట్లాడే ప్రయత్నం చేసింది కదా, పొన్నం ప్రభాకర్తో మాట్లాడించండి, నిజమేనా? పొన్నం ప్రభాకర్తో మాట్లాడిండు. అయితే యాక్చువల్ ఏం జరిగిందంటే, సెక్రటరీలో నేనే వెళ్ళిన, మా మిత్రుడు ఆకాష్, శంకర్, నవీన్, మేము కొందరు వెళ్ళాం అనమాట. అయితే మా వాళ్ళందరూ బయట ఉన్నారు. నేను వెళ్ళి సార్ని అడిగితే సార్ ఏమన్నాడు నాకు తెలియదు, మా 46 గురించి శ్రీధర్ బాబు సారు, దామోదర్ రాజేశ్వర సార్ గురించి అడగమని చెప్పారు. అంటే మీరు 3 మెంబర్స్ కమిటీ ప్లస్ ఏంటిది నార్త్ వాళ్ళే ఉన్నారన్న. నష్టపోయిన డిస్ట్రిక్ట్ నుంచి ఒక్క మినిస్టర్ లేడు. మేము ఏం తప్పు చేసినామన్నా? అదే మహబూబ్నగర్ నష్టపోయింది, సీఎంఏ కదా, మరి వాళ్ళ మెంబర్ ఎవరో పెట్టవచ్చు కదా. నల్లగొండ తెలంగాణ టైగర్ అంటారు, కోమరెడ్డి వెంకట్ సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, జాన్ రెడ్డి సార్ కొడుకులు ఇద్దరు అయిపోయారు. మరి వాళ్ళకి అంతంత పెద్ద పదవులు వచ్చినాయి కదా, మేమేం తప్పు చేసినాము? వాళ్ళు ఒక మినిస్టర్ ఉండొచ్చు. ఇప్పుడు రద్దు చేస్తాను వీళ్ళే చెప్పారు ఆనాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు. వీళ్ళు రీజన్ ఏం చెప్తారు, ఎందుకు రద్దు చేయకపోయిన గల కారణాలు ఏం చెప్తా ఉన్నారు అన్న? వాళ్ళు రద్దు చేస్తామని చెప్పిరన్న, ఇప్పటికీ స్టిల్ మొన్నటి వరకు చెప్పిరు. కానీ TSLPRB చైర్మన్, ఒక ఆంధ్ర అధికారి, ఒక IPS ఆఫీసర్ మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నాడు అన్న. ఎన్ని రోజులు ఇట్లా తప్పుదోవ పట్టిస్తాడు? అదే సీఎం KCR గారు అప్పుడు మనము ఫైట్ చేసినప్పుడు ఒక మాట చెప్పేసి, మా తెలంగాణ బిడ్డలు వాళ్ళకు రిజర్వేషన్ అందరికి 80 మార్క్స్ కటా పెట్టిండు అన్న, నెగిటివ్ మార్క్స్ పెట్టి 80 మార్క్స్ కటా పెట్టిండు. ఆ 80 మార్క్స్ లేదు SC ST BC అని చెప్పేసి రిజర్వేషన్ పరంగా డివైడ్ చేయాలని చెప్పేసి స్పాట్ లో దిప్పించిండు. అదే మన రేవంత్ రెడ్డి సారు, మనం గెలిపించుకున్న రేవంత్ రెడ్డి సారు ఎందుకు ఆంధ్ర అధికారి మాటలు వింటున్నాడు? మరి దాని వెనుక ఏముంది అసలు? అంటే మమ్మల్ని తెలంగాణ వాళ్ళగా ట్రీట్ చేస్తలేరా? అంటే మేము ఇంకా వేరే స్టేట్ వదిలి వేరే దగ్గర వెళ్ళిపోవాలని కదా వాళ్ళ ఉద్దేశము. మేము కూడా వలస పట్టాలి ఇంకా తెలంగాణ నుంచి. మరి వాళ్ళ మాట, ఆంధ్ర అధికారి మాట ఎందుకు వింటున్నాడు? మాకు ఇది కావాలన్నా. ప్లస్ హైదరాబాద్ లో చుట్టుపక్కల చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, ఇంత దూరం ఎందుకు తీసుకొని వచ్చారు? దగ్గరలో మళ్ళీ రాకూడదు, మళ్ళీ అక్కడ వస్తే మేము FIR చేస్తాము. ఇలా ఎన్ని రోజులు నిర్బంధిస్తారు మాకన్నా? ఎన్ని రోజులు బాధపడాలి మేము? ఒక్కొక్క 126 మార్కులు తెచ్చుకున్నాం అన్న. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ చెప్పారు వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అని చెప్పారు. మా పరిస్థితి ఏంది? నిన్న శ్రీధర్ బాబు సార్ ఈవినింగ్ ఏం చెప్పారంటే, నిన్న కాదు ఒక 20 days బ్యాక్ 15 days బ్యాక్ మీరు 46 వాళ్ళు రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఒక్కరోజు కూడా పార్టీ మీద గౌరవంతో, సీఎం మీద గౌరవంతో, శ్రీధర్ బాబు సార్ గౌరవంతో మేము అసలు రోడ్ ఎక్కలేదన్న. అయితే మేము సెక్రటరీలో మేము అందరం వెళ్ళాము, రోజు కాంటాక్ట్ అవుతున్నాం. సార్కి ఫోన్ చేసి నేనే మాట్లాడిన, స్వయంగా మాట్లాడిన, రండి బాబు అన్నాడు, నలుగురు రండి అన్నాడు. అనగానే ఏమన్నారు సార్, కోర్టులో కేసు నిలవదు అన్నాడు. ఇన్ని రోజులు అసలు ఎన్నో వాదనలు జరిగినాయన్న. వాదన జరిగింది, ఫైనల్ హియరింగ్ ఎట్లా వస్తుందన్నా? అప్పుడు కోర్టులో కేసు ఎందుకు నిలవదు? అంటే మీరు భయపడుతున్నట్టే కదా, విద్యార్థులు భయపడే కదా మీరు ఏజ్ కానీ. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు రద్దు చేయాలనుకుంటే వాళ్ళకి 1 minute రద్దు. KCR ఏ తరహాలు అయితే రాత్రి జీవో తీసుకొని వచ్చిండో, మేము రద్దు చేస్తామని చెప్పి గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు అవుతుంది? ఒక 1 minute అయిపోతుంది పని అన్న. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఒక IPS మాట వింటురన్నా. ఎందుకు మాట విని? వాళ్ళకి TRS వాళ్ళకి తెలిసిపోయింది ఏంది, ఒక IPS అధికారి మాట విని మేము ప్రభుత్వాన్ని లాస్ చేసుకున్నాము, పవర్ నుంచి మేము తొలిపోయినాము బికాస్ ఆఫ్ పిల్లలన్నీ వాళ్ళకి అర్థమైపోయింది, మన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా ఎన్ని రోజులుగా అర్థమవుతుందో మాకు అర్థం కావట్లేదు అన్నమాట. ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తారు? మా కాలపని చేస్తున్నారన్న, రేపు చేస్తాం. ఇంకా ఎన్ని రోజులు? ఇంకొక 4 months ఉంటే బయటకు వచ్చేస్తారు పిల్లలు. మేము ఎన్ని రోజులను వెయిట్ చేయాలి? మేము ఏం చెప్పినామన్నా, మాది ఒకటే, వాళ్ళు హామీ ఇచ్చిరు, వాళ్ళు ఇచ్చిందే మేము అడుగుతున్నాము, కొత్తదేం అడగట్లే కదా. మేము మన మినిస్టర్ పదవి ఇవ్వమని చెప్పినామా, లేకపోతే ఎమ్మెల్యే పదవులు ఇవ్వమని చెప్పినామా? ఏం అడగట్లే కదా. వాళ్ళు హామీ స్పష్టంగా మెన్షన్ చేశారు. జియో 46
రద్దు చేస్తామని చెప్పారు. రద్దు చేయి, నువ్వు ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ రద్దు చేసేసని చెప్పారు కదా, మరి ఇప్పుడు నష్టపోయిన విద్యార్థులకి ఈ పరిస్థితి ఏంటిది? ఎన్ని రోజులు ఈ విధంగా చెప్తూ ఉంటారు మాకు? మరి మాకు న్యాయం చేయాలి కదా, న్యాయం చేయండి వాళ్ళు ముందుకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేస్తారు? యాక్చువల్లీ మేమేం చెప్పినాము, క్యాలెండర్లో కానిస్టేబుల్ వేసే నోటిఫికేషన్ ఉండకూడదని చెప్పినాము. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉంటాయన్న. పరిస్థితి ఏంది, ఒక ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు, పాపులేషన్ ఎక్కువ అని చెప్పి వాళ్ళకి ఉంటుంది. మరి నల్లగొండ ఏంది, ఖమ్మం ఏంది, వరంగల్ ఏంది, మా డిస్టిక్ పరిస్థితి ఏంది అంటే మేము హైదరాబాద్లో పుట్టలేదని చెప్పి మా తప్ప ఇప్పుడు అది. ఇప్పుడు ఇది తీసుకొచ్చిన తర్వాత ఏమైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? చెప్పిరన్నా కానీ మేము తినలేదన్న. వాళ్ళు ఫుడ్ వాటర్ ప్రొవైడ్ చేసిరు కానీ మేము తినలేదు. ఎందుకండి ఏందన్నా, మేము ఇంకా ఎన్ని రోజులు ఎన్ని ఇలా సస్తామని అందరము ఏమన్నా ఉన్నా ప్రభుత్వం చూసుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఎంతమంది మొత్తం? మేము 40 మెంబర్స్ ఉన్నామన్న, పైన 40 మెంబర్స్ ఉన్నాం. మిమ్మల్ని బయట ఉంచారు, మరి మిమ్మల్ని ఎందుకు ఉంచలేదు? లోపలనే ఉన్నాను, మాట్లాడడానికి బయటకు వచ్చాను. మన వాళ్ళు ఇంకా వాళ్ళకి అలో చేయట్లేరు అన్నమాట. సో ఏంది ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? నెక్స్ట్ మీ పోరాటం ఎట్లా ఉండబోతా ఉంది? అన్న మేమైతే వదిలే సమస్య లేదన్న. ఇన్ని రోజులు మీ మాట, వాళ్ళ శ్రీధరబాబు మాట తప్పించి మేము ఇంకా రోడ్లు ఎక్కలేదు. మాట మంచి గౌరవంగా ఆయన మాట విన్నాం మేము. ఇప్పటి నుంచి అయితే మేము వినే సమస్య లేదన్నమాట. మాకు న్యాయం చేయాలి. ఇవాళ కూడా కమిటీ ఉందని చెప్పారు, చర్చ నడుస్తుందని చెప్పారు. మాకు ఒక్కరికి కూడా మాకు పిలుపు రాలేదు. కనీసం ఈ మినిస్టర్లు ఉన్నారు కదా, పిల్లలు ఏం చేస్తున్నారు పాపం, 2 రోజుల నుంచి వాళ్ళు ఇది చేస్తున్నారు కదా, కష్టపడుతున్నారని చెప్పి మాకు ఒక్క కాల్ కూడా రాలేదు, ఏం రాలేదు. ఎక్కడ పడితే అక్కడ వదిలేసారు. మళ్ళీ అక్కడ పోయి కూర్చుంటే మళ్ళీ ఇక్కడ వచ్చి నిర్బంధించారు. అన్న ఏం ప్రభుత్వం అన్న ఇది? మాకు అర్థం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపు కోసం మీరు అంతా పనిచేసినాం కదన్నా, వాళ్ళే చెప్పారు కదా. ఏ నియోజకవర్గం ఇది? మాది దేవరకొండ అన్న. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాలనాయక్ గెలిచిండు. బాలనాయక్ 10 సార్లు సీఎం వినట్లేడు. మేమేం చేయాలరా, మీ నల్గొండలు మీ వల్లనే మేము నల్గొండలు పోయి ఇచ్చినాము అని చెప్తుండు. మీది ఎక్కడ? ఏ నియోజకవర్గం? నియోజకవర్గం ఇది తుంగతుర్తి. సో మందులో